హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆ, ఏంటంటే అండి, నేను ఇవాళ కొత్త ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఐస్ మౌంటైన్ అనమాట. మొత్తం ఐస్తో చేసినవి అన్నీ. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. అంతా ఐసే. ఇటు చూసినా నాకు ఫీలింగ్ బాగా అనిపించింది. ఇంత మంచులో ఇంత ఐస్. పిల్లలు చూడండి, పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్తున్నారో వాళ్ళ ఫాదర్స్. నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇలా తాడిపెట్టి లాక్కెళ్తుంటే చూడండి, పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంత సరదాగా తిరుగుతున్నారు. అంత చల్లో -28 degrees. చూడండి బయట చూడండి, జనం కూడా ఎలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారో క్లైమేట్ని. నాకు కూడా ఫీలింగ్ బెటర్ అనిపించింది ఇక్కడికి వచ్చాక, కొంచెం చూసాక. చిన్న చిన్న పిల్లలకి చలి కూడా వేయకుండా వాళ్ళు అలా బయట ఆడుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చూద్దాం అసలు ఏంటిదని వచ్చానండి ప్లేస్కి. ప్లేస్ చూడండి, వెదర్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ ఐస్తో చేసినాయి మాట, ట్రీలు కట్టాను. చాలా నేను దూరం చూస్తుంటే ఇది అట్రాక్ట్గా అంటున్నా హౌస్ నిజంగా రియల్గా ఏదైనా చేసినట్టు. దగ్గరికి వచ్చాను చూడండి, ప్రతి వీడియో నేను దగ్గరికి అంతా తీశాను. నచ్చుతుంది చూడండి మీ అందరికి కూడా. ఐస్ మౌంటైన్ మాట అండి. ఏదైనా ఒక సిటీలో ఒక్కొక్క ప్లేస్లో అరేంజ్ చేస్తారండి. ఇది పెద్ద పెద్ద సిటీల్లో సెంటర్ చూసుకుని గ్రౌండ్ అక్కడ ఈ సీజన్లో అలా చేస్తారు. చూడండి పాప చూడండి ఎంత యాక్టివ్గా ఆడుతుందో. ఇది అక్కడ చూస్తుంటే నిజంగా కళ్ళకి అంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే మనసు కొంచెం ఫ్రీగా ఉంది ఇక్కడికి వచ్చాక. ఫ్రీగా అబ్బా ఏదో 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 కొత్త లోకానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ ఐస్ ఇవన్నీ చూస్తుంటే. నేను నడుస్తున్నాను కానీ నా కాళ్ళు మొత్తం మంచుతో -40 degreesగా మొత్తం కాళ్ళు గట్ట నడలేకపోతున్నాను. షూలు గట్ట వెళ్ళిపోయి మొత్తం మంచు, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఏదన్నా ఎదటి వాళ్ళకి చూపించాలని ఆశ, అంతే. బాగుందండి చూడండి. అందరూ ఫొటోస్ వీడియోస్ కూడా దిగుతున్నారు. ఇది ప్రతి సిటీలో ఒక సెంటర్లో ఉంటుంది అన్నమాట అండి. మీకు చూపిస్తాను చూడండి ఎదరా. ఇంకా ఇదేమో చెట్లు, మా ట్రీస్, ఐస్ ట్రీస్ అండి. నైట్ టైం కూడా బాగుంటుంది. నైట్ టైం అంటే ఇప్పుడు నాకు తెలిసి 4 ఎంత అయిందండి. ఇంకా కొంచెంసేపటికి ఇంకా కొంచెం లైటింగ్ అట్లా పెడతారు. ఇది చూడండి, ఏదో గుడిలా ఉంది, టెంపుల్ టైప్ ఉంది. ఇది ఏకంగా ఇదేం టెంపుల్ ఏమనుకుని వచ్చాను దగ్గరికి. కానీ చాలా బాగుందండి డిజైన్ కూడా, ఐస్తో చేసింది మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మెట్లు పెట్టి పిల్లలు జారి అండి ఇది. చూడండి చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎలా పరిగెడుతుంది చూడండి ఐస్లో బాగా తల్లికి. వాళ్ళ డాడీ ఏమి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప. ఎంత ధైర్యంగా వెళ్తుందో అది పట్టుకుని ఒకతే. చూడండి తన కోసం చూస్తున్నాను, తను నన్ను చూస్తుంది. వాళ్ళ డాడీ చెప్తున్నారు అనమాట, భయపడకో జారు అని. కూర్చుని దాని మీద కూర్చుని జారు అని. చూడండి పాప ఎలా జారుతుందో. ఇంకా ఇక్కడ చాలా ఇస్తూ చేశారండి మొత్తం. టెంపుల్స్ టైపు, ఇంకా వేరే వేరే ఏదో చైనీస్ టైపు, ఇవన్నీ మోడల్గా ఉన్నాయి చూడడానికి. మనసుకు అయితే ఇంపుగా ఉన్నాయండి. మొత్తం ఐస్తో కూడింది కాబట్టి చలిగా. నాకు బయట అంత చలిగా ఉన్నా నాకు ఇంకెక్కువ బయట చలి అలవాటు లేకపోవడం వల్ల మొత్తం ఒళ్ళంతా బిగిసిపోయింది. నైట్ అయినప్పుడు ఫీవర్ వచ్చేస్తుందండి. కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాగా డిజైన్ చేశారండి ఐస్తో కూడా. ఇవన్నీ ఇక్కడ చేసిన ప్రతిదీ చాలా బాగుంది. ఐస్తో బాగా చేశారు.